ఫ్రెండ్స్, బ్యాంక్లో ఉద్యోగం చేయాలా? అవును, మీకు బ్యాంక్లో ఉద్యోగం చేయాలంటే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి. కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ప్రోగ్రామ్ని ఎంచుకుంది. అదేంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ PGDGF అనే కోర్సు ప్రవేశపెట్టింది. ఇది చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా బ్యాంక్లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి వివరాలు ఏమిటి అంటే, దీనికి దేశవ్యాప్తంగా ఒక 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1 స్కేల్తోని క్రెడిట్ ఆఫీసర్ హోదా ఇవ్వడం జరుగుతుంది. వీరి తొలి నెల జీతమే 70,000 వరకు ఉండవచ్చు. దీన్ని ఎలా ఎంపిక చేస్తారు? ముందు వీరికి అర్హత పరీక్ష ఉంటుంది. ఈ అర్హత పరీక్ష సంబంధించి PGDGF పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, విద్యకు సంబంధించిన కావచ్చు, అనేక వీడియోస్ చేస్తాను. వాటిని మీ ముందుకు పంపిస్తాను. మీరు ఇప్పటి వరకు చూడని లేదా మీకు తెలియని కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగాలని మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో వారే మీకు ఎడ్యుకేషన్ ఇచ్చి వారే ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశాలను కానీ మీ ముందుకు తీసుకొస్తాను. మర్చిపోద్దు ఫ్రెండ్స్, మీ పిల్లల కోసం కావచ్చు, మీ బంధువుల పిల్లల కోసం కావచ్చు, మీ స్నేహితుల పిల్లల కోసం కావచ్చు, లేదా మీకోసం కావచ్చు, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు చూడగానే నచ్చితే లైక్ చేయండి. ఇతరుల కోసం తప్పకుండా నా ఛానల్ రికమెండ్ చేయండి. ఎందుకంటే నేను సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించడం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీలో కూడా సామాజిక స్పృహ ఉందనుకుంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు వ్యవధి 1 ఏడాది ఉంటుంది. మొదటి 3 నెలల పాటు శిక్షణ ఉంటుంది. చివరి 3 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్, చదువు సంబంధించి వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు 3 నుంచి 4 లక్షల వరకు చెల్లించాలి. దీనికి GST అదనం. అవసరమైన వారికి సెంట్రల్ బ్యాంక్ రుణం మంజూరు చేస్తుంది. కానీ ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం ఇస్తుంది. వారి మొదటి నెల సాలరీ 70,000 ఉంటుంది. మీరు 3 లక్షలు లోన్ తీసుకుంటే ఆ లోన్ మీరు గవర్నమెంట్ అంటే మీరు ఎలాగూ ఉద్యోగంలోకి వెళ్ళగానే దాన్ని ఇంట్రెస్ట్ రహిత లోన్గా మారుస్తుంది. ఆ 1 ఇయర్కి మాత్రం ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంది. తర్వాత దాన్ని ఇంట్రెస్ట్, ఎందుకంటే మీరు విజయవంతంగా పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. 5 ఏళ్ళ ఉద్యోగం కొనసాగితే కోర్సు ఫీజు వెనక్కి వచ్చేస్తుంది. 5 ఏళ్ల లోపు వైదొలిగితే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాలి. రుణం తీసుకున్న వారైతే ఫీజుతో పాటు మొత్తం వడ్డీతో కలిపి కట్టాల్సి ఉంటుంది మధ్యలో విరమించుకుంటే. ఎందుకంటే వాళ్ళు మీకు 1 సంవత్సరము ట్రైనింగ్ ఇచ్చి తర్వాత నేను బయటికి వెళ్ళిపోతా అంటే కుదరదు. కనుక స్టైఫండ్ ఏమి ఇస్తారు? మరి కోర్సు చేసేవారికి ప్రతి నెల 2500 చొప్పున 9 మాసాలు ఇస్తారు. అటు తర్వాత 3 నెలలు 10,000 చొప్పున ఇస్తారు. ఉద్యోగ శిక్షణ పూర్తి చేసిన వారికి PG డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ ప్రదానం చేస్తారు. జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో క్రెడిట్ ఆఫీసర్ హోదాలో విధిలోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరితే మొదటి నెల 48,490 రూపాయల బేసిక్ పే ఉంటుంది. HRA DA అలవెన్స్లు కలుపుకుంటే 70,000 వస్తాయి. ఇకపోతే ముఖ్యమైన అంశాలు, ఇందులో 1000 ఖాళీలు ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 405, OBC 270, SC 150, ST 75, EWS 100. మరి దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి అంటే నవంబర్ 30, 2024 నాటికి ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, అది BA కావచ్చు, BCom కావచ్చు, BTech కావచ్చు, ఏ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. SC ST OBC EWS వాళ్లకు
పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 55% సరిపోతుంది. వయస్సు నవంబర్ 30, 2024 నాటికి 20 నుండి 30 ఏళ్ళ లోపు ఉండాలి. అంటే నవంబర్ 30, 1994 నుండి నవంబర్ 30, 2004 మధ్య జన్మించిన వారే ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 సంవత్సరాల గరిష్ట సడలింపు ఉంటుంది. పరీక్ష తేదీ త్వరలో ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం కేంద్రాలుగా ఉంది. దీనికి దరఖాస్తు ఫీజు వచ్చేసి దివ్యాంగులకు 150, మిగిలిన వారందరికీ 750 ఉంటుంది. దీనికి జీఎస్టీ ఇతరుల అదనం. దీన్ని అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 30 తేదీ ఉంటుంది. మరి దీనికి టెస్ట్ ఎలా ఉంటుంది? ఇది ఆన్లైన్ పద్ధతిలో సిబిటి పద్ధతిలో నిర్వహించబడుతుంది. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. పీజీ డిప్లొమా కోర్సు ప్రవేశానికి ఆన్లైన్లో దీన్ని ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి ప్రశ్నలు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు, వ్యవధి 25 మినిట్స్ ఉంటుంది. కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులు, 25 మినిట్స్. రీజనింగ్ అండ్ ఎబిలిటీ 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు, 25 మినిట్స్. జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అండ్ 15 మినిట్స్. మొత్తం 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 90 మినిట్స్ ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిస్క్రిప్షన్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అవి 2 రాయాలి, ఒకటి లెటర్ రైటింగ్ రాయాలి, ఒకటి డిస్క్రిప్షన్ ఉంటుంది. దానికి 30 మార్క్స్ ఇస్తారు, 30 మినిట్స్. విభాగాల వారీగా వచ్చి ఉండాలి, అంటే దానికి మార్కులు, రుణాత్మక మార్కులు ఏమీ ఉండవు. ఇవి పూర్తి అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే సెలెక్ట్ చేసుకోబడతారో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా 48,490 బేసిక్ పే, మిగతా అవి కలుపుకుంటే 70,000 వరకు శాలరీ వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఉద్యోగం పురుష లక్షణం కాదు, ఉద్యోగం మానవ లక్షణం. గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కూడా దీనికి ప్రయత్నం చేయండి. 1 ఇయర్ ఆ బ్యాంకే లోన్ ఇస్తుంది, ఆ బ్యాంకే మీ చదువును పూర్తి చేస్తుంది. మీరు చదువు పర్ఫెక్ట్గా చదివితే మీకు ఉద్యోగాన్ని కూడా ఇస్తుంది. ఇలాంటి అవకాశం ఓన్లీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కల్పించింది కనుక తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆశిస్తూ మీ మోహన్ కురపట్టి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మర్చిపోకండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయ్యో రుణం ఎలా అంటే బ్యాంకే ఇస్తుంది కనుక మీరు ఏమి సెలెక్ట్ అయితే, మీరు కనుక ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయితే బ్యాంకే రుణం ఇస్తుంది, దానికి భయపడాల్సిన అవసరం లేదు. డియర్ ఫ్రెండ్స్, ఏమైనా మీకు సలహాలు, సందేహాలు ఉంటే నాకు తప్పకుండా నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మరిన్ని ఉద్యోగ, విద్య వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వరండాల్, మీ మోహన్ కురపాటి. ఆల్ ద బెస్ట్.